డిప్రెషన్ 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 అసలు ఈ మాట ముందంతా నేను విన్నదే లేదు. కానీ లాక్డౌన్ అయిన తర్వాత ఈ మాట నేను ఎక్కువ వింటున్నా. ఎందుకో ఏమని తెలియదు. మేబీ ఆ లాక్డౌన్ తెచ్చిన ఒక భయము, లేదంటే ఒక ఒంటరితనము, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, దీనివల్ల ఏమో ఈ పదం ఎక్కువ వింటాను. ఏమైపోయినామంటే మనం ఈ యొక్క జనరేషన్లో ఎక్కువగా మొబైల్లో ఉంటున్నాం. మొబైల్ లేదంటే కంప్యూటర్, ఈ యొక్క రొటీన్లో పడిపోయి మనం ఏమైపోతున్నామంటే మనకు హ్యూమన్గా ఉండే కొన్ని విషయాల్ని మనం మర్చిపోతాం. ఏంటి మనుషులకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక 10 మందితో కలిసి వాళ్ళకు మనసును విప్పి మాట్లాడుకోవడము, వాళ్ళ జీవితాలు జరిగిన వాటిని చెప్పుకోవడము, వాటన్నిటిని మనం వదిలేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏమంటే ఏఐతో మాట్లాడతాం, మనుషులతో మాట్లాడడం, కానీ ఏఐతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ ఈ యొక్క డిప్రెషన్ నుంచి మనం బయటికి రావాలంటే చేయాల్సింది ఏంటంటే బయటికి వద్దాం. పొద్దున్న లేచి ఒక సూర్యకాంతి, పొద్దున్న సన్ రైజ్ ఉంటుంది కదా, దాన్ని వచ్చి చూడండి. చూసినప్పుడు ఎంత మనసు నెమ్మది అవుతుందంటే నేను చెప్తుంటేనే నాలో ఒక నెమ్మది కలుగుతాను. నేను కానీ చాలా డిప్రెషన్ అవుతూ ఉంటాను. నా డిప్రెషన్ ఏంటంటే నేను లైఫ్లో ఇంకా సక్సెస్ కాలేదని, నేను ఒక స్టాగ్నెంట్గా నా లైఫ్ ఆగిపోయిందని నేను ఎక్కువ దిగులు పడుతూ ఉంటాను. దీని నుంచి నేను బయటకు రావడానికి నేనేం చేస్తాను అంటే ఐ జస్ట్ వేకప్ ఎర్లీ, పొద్దున్నే లేచి బైక్ స్టార్ట్ చేసుకొని కెమెరా తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆ సన్ రైజ్ చూసుకుంటా, ఆ పక్షులను చూసుకుంటా, వాటిని ఫోటో తీస్తున్నప్పుడు నాకే తెలియని ఒక ఆనందం వస్తుంది. అంతే అండి. జస్ట్ మనము బయటికి వచ్చి మన ఒక స్నేహితులతో కానీ, మన బంధువులతో కానీ, మనల్ని ప్రేమించే వారితో కానీ మన సమయం గడిపినప్పుడు మనకే తెలియకుండా మనం డిప్రెషన్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కానీ చాలామంది ఈ రొటీన్ లైఫ్లో పడిపోయి బయటకు రాలేకపోతున్నారు. ఈ వీడియో చూసేవారు ఎవరైనా డిప్రెషన్ ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ బయటికి రావడం. జస్ట్ బయటికి రండి. మీకు ఇష్టమైన విషయం ఏదైనా ఉంటుంది, దాన్ని చేసే స్టార్ట్ చేయండి. ఆ రొటీన్ లైఫ్ను బ్రేక్ చేయండి. ముఖ్యంగా ఏం చేయాలంటే మనం ఓపెన్ అప్ అవ్వడం. ఓపెన్ అప్ అయినప్పుడు మనలో ఉన్న ప్రతి విధమైన డిప్రెషన్ వెళ్ళిపోతుంది. అలానే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఒకవేళ డిప్రెషన్ ఈ రొటీన్ లైఫ్లో పడిపోయి చాలా బాధపడుతున్నారేమో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.